శ్రీమాత్రే నమః. భగవద్బంధునిగుడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్టాంగ నమస్కారాలు. ఈరోజు చెప్పబోయే విషయం చాలా చాలా శ్రేయస్కరమైంది. సోమవతి అమావాస్య కోసం చెప్పుచూ ఉన్నాను. సోమవతి అమావాస్య అధిక మాసంలో రావడం చాలా చాలా విశేషమైన అమావాస్య. ఈ అమావాస్య ఒక్కరోజు గనక మీరు గనక పూజ కార్యక్రమాలు జరిపించారనుకో, దుర్గా, లక్ష్మీ, సరస్వతి కృపా కటాక్షాలు సిద్ధిస్తూ ఉంటాయి. అంతేకాకుండా రాగి చెట్టు చేసుకుంటే కనుక సాక్షాత్కారంగా నారాయణుడు, బ్రహ్మ, శివానుగ్రహం లభిస్తూ ఉంటుంది. అందులో సోమవారం రావడం విశేషమైంది. అంతేకాకుండా ఇంట్లో కూడా పరిష్కారం ఉంటది. అది కూడా చెప్తాననమాట. ఏం చేయాలి ఫస్ట్ ఫస్ట్ అంటే గనక తలంటు స్నానం చేసుకొని గృహమంతా శుభ్రపరచుకున్న తర్వాత ఇంట్లో దేవతామూర్తుల దీపారాధన చేసుకొని దేవాలయంకి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన వస్తువులు ఏంటనక పసుపు, కుంకుమ, గంధము, రాగి చెంబు, పువ్వులు, పండ్లు, 108 ఏవైనా సరే చాక్లెట్స్ గానీ, ఇంకేమైనా అవకాశం బట్టి కాజు గానీ, బాదం గానీ, కిస్మిస్ గానీ, పల్లీలు గానీ ఏవైనా సరే 108 లెక్క పెట్టుకొని తీసుకొని వెళ్ళండి. లీ గోధుమ పిండిని నానుకొని తీసుకొని వెళ్ళండి. సింధూరం మొట్టమొదటిగా, సింగార్ సెట్ ఇవన్నీ తీసుకొని వెళ్ళి చెట్టు దగ్గరికెళ్ళేసి చెట్టుకి మంచిగా కంకణం కట్టండి. తమలపాకులు పెట్టి చెట్టుకి మొత్తం కంకణం కట్టేయండి. కంకణం కట్టిన తర్వాత గోధుమ పిండి తీసుకొని కలిపి పెడతారు కదా! అది తాబేలు ఆకారంలో చెట్టుకి అంటేయండి. పైకి చూస్తూ ఉండాలి మొఖం. అట్లా అంటేయండి. అంటేసినంక మీరు తీసుకుపోయిన సుగంధ సెట్ ఉంటది కదా! కుంకుమ బొట్లు, పసుపు బొట్లు, గంధం బొట్లు అన్నీ పెట్టిన తర్వాత మీరు తీసుకుపోయిన సెట్, సింగార్ సెట్ అవన్నీ సమర్పించండి. సమర్పించేసిన తర్వాత ఆవు నెయ్యితోని దీపారాధన చెయ్యండి. చేసి రాగి చెంబునందు నీళ్ళల్లో కొద్దిగా గంధము, పసుపు, కుంకుమ వేసి ఆ చెంబు అక్కడే పెట్టుకోండి. పెట్టేసుకొని మీరు తీసుకుపోయిన వస్తువు ఉంటది ఏదో ఏదో ఒక వస్తువులు సింధూరంతో పాటు సింధూరం తీసుకోండి. ఆంజనేయ స్వామి పెడతారు కదా సింధూరం, ఆ సింధూరం పెట్టాలనమాట. విశేషమైన ఫలితం. గృహం నందు భర్తకి మాంగళ్య దోషాలు ఏవి ఉన్నా సరే, స్త్రీకి ఉన్నా, పురుషునికున్నా ఎలాంటివి ఉన్నా సరే, స్త్రీ చేయడం ద్వారా మీకు మాంగళ్య దోషాలన్నీ పోతాయన్నమాట. గండాలు, దోషాలు అన్నీ పోతాయి. చెట్టుకి ఒకటి పట్టుకొని సింధూరం తీసుకొని ఒక ప్రదక్షిణ చేసి తాబేలుకి అవతారం చేశారు కదా! తాబేలు గాని చెట్టుకి గాని పెట్టేసి అక్కడ పెట్టేయండి. అలా 108 ప్రదక్షిణలు చేయండి. చేసిన తర్వాత రాగి చెంబుతో నీళ్ళుంటాయి కదా! ఎవరితోని మాట్లాడకుండా దారి లేకుండా అంటే కొద్దిగా కూడా తెలుసా గ్యాప్ లేకుండా నిండుగా నీట్‌గా వచ్చేటట్టు పొయ్యి ఆడికొచ్చేటట్టు సమర్పణ చేయండి. చేసి శివాలయంలో అర్చన గాని, అభిషేకం గాని జరిపించండి. అంతా గూడా తెలుసా? ఎంత సూర్యోదయాన్ని చేస్తే గనుక అంత శ్రేయస్కరము. ఎంత తెల్లవారుజామున చేస్తే 4-6:30, 7 గంటల లోపు చేస్తే మంచిది. ఇంకా అవకాశం బట్టి చూసుకోండి ఇక టైం. చెయ్యండి. ఇది ఇద్దరు చేసేది. శివాలయంలో శివార్చన జరిపించండి. విష్ణు ఆలయంలో విష్ణు అర్చన జరిపించండి. ఆ జగదాంబిక జగన్మాతకి అర్చన కార్యక్రమాలు జరిపించుకొని పసుపు, కుంకుమ, గాజులు సమర్పించండి. అంతేకాకుండా గృహం నందు ఏం చేయాలి అంటే గనక, మీ తులసి కోట ఉంటది కదా! తులసి కోట దగ్గర నెగెటివ్ ఎనర్జీ పోవడానికి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి, మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ రాహుకాల దీపారాధన చేయండి. ఎప్పుడు చేయాలి అంటే గనక సోమవారం 7:30 నుండి 9 గంటల లోపే పూజ చేయాలి. తులసి కోట నీట్‌గా అలికి, తులసి కోట కూడా కంకణం కట్టేసి, పూలతో నీట్‌గా సమర్పించి, పూజా కార్యక్రమాలన్నీ తులసి కోట మీరు ఏ విధంగా అయితే రోజు చేస్తారో, ఆ విధంగా చేయండి. చేసి కొద్దిగా జాజు తీసుకొని అలకండి. అలికి దానిపైన ముగ్గులు పెట్టండి. పెట్టేసి 5 నిమ్మకాయలు కట్ చేస్తే 10 చిప్పలవుతాయి. అందులో 9 దాండ్లల్లో ఆవు నెయ్యి పోసి మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ పూజ జరిపించండి. జరిపించి దుర్గాదేవికి మనసా వాచా కర్మణ ధ్యానించుకోండి. ఇందువల్ల మీ గృహం నందు ఆర్థిక ఇబ్బందులు, మనశ్శాంతి లేకపోయిన వారు, గృహం నందు ఎలాంటి లోటుపాట్లున్నవారు అన్ని విధాలుగా దిగ్విజయం సాధిస్తూ ఉంటారు. కావున ఆ జగదాంబిక జగన్మాత దుర్గా మల్లేశ్వర స్వామి
కృప అందరిపై ఉండాలని మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను. ఇంతటి మళ్ళీ అవకాశం మాత్రం రాదు. ఏది చేసినా చేయకున్నా కనీసం రాగి చెట్టుకి పూజ జరిపించి, లేక మామూలుగానే సరే ప్రదక్షిణ చేసుకొని రండి. ప్రతి ఒక్కరు కూడా తెలుసా, ఆ జగదాంబిక కృపాకటాక్షాలు వీక్షిస్తూ ఉంటాయి. రాగి చెట్టుకు మాత్రం రేపు ఎవరైతే మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ, పూజిస్తూ, అర్చిస్తూ, ఆచరిస్తూ ఉంటారో, ఒక కోరికనే కాదు, సకల కోరికలు కూడా తీరుతూ ఉంటాయి. మళ్ళీ రావాలంటే గనక, అందులో జ్యేష్ఠ మాసం రావాలని గనక మళ్ళీ 3, 4 సంవత్సరాలు ఎదురు చూడాలి. అప్పుడు వస్తదో నమ్మకం లేదు. ఇప్పుడొచ్చే అమావాస్య మాత్రం 30 ఏండ్లకొచ్చింది అమావాస్య. సోమవారం ఆర్ అధిక మాసంలో రావడం చాలా విశేషమైన అమావాస్య. ప్రతి ఒక్కరు కూడా తెలుసా ఈ విధంగా చెయ్యండి. అన్ని విధాలుగా తెలుసా సుఖంగా, సౌఖ్యంగా ఉండాలి. నాతో పాటు మీరు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. కామాఖ్యాదేవి కృప అందరిపై ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాను. శ్రీమాత్రే నమః.